హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ సౌమ్య వెల్కమ్ టు మై ఛానల్ బిట్టు అండ్ చింటూ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? వీడియో చూసే వాళ్ళంతా బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా టీవీ రిపేర్కి వచ్చేసి 2 వీక్స్ అవుతుంది. ఇంకా ఏదో వెళ్తానమాట టీవీ లేని దానికి ఇంట్లో. ఇంకా మా నాన్న ఊరుకుంటారా, ఇంకా దాన్ని అయితే రెడీ చేపించేస్తున్నారు. ఇంటికే వచ్చేసారండి రెడీ చేయడానికి. ఇంకా ఫైనల్ రెడీ చేసేసారు. ఇంకా ఇవాళ మేమైతే ఊరికి వెళ్దామని చెప్పేసి బయలుదేరామన్నమాట. ఇంకా మాకెలాగో ఊర్లో పండగ అయితే లేదనమాట. ఇంకా రేపు పండగ అనగా ఇవాళ క్యాన్సిల్ అయిందండి. ఇంకా ఎందుకు అన్నది కూడా నేనైతే చెప్తాను. ఇక్కడెలాగో పండగ లేదు కదా, ఇంకా ఊర్లో ఒక్కతే ఉంటుంది మా అమ్మ అని చెప్పేసి ఒకరోజు ముందుగా అయితే బయలుదేరామండి. నేనైతే ఫెస్టివల్కి ఎలాంటి షాపింగ్ కూడా చేయలేదండి. ఒకరోజు ముందుగా అయితే షాపింగ్ కూడా చేద్దామని చెప్పేసి అనుకున్నాను. కాకపోతే అలా జరిగేసరికి ఇంకా మేమైతే షాపింగ్ కూడా చేయలేదన్నమాట. ఇంకా ఇంట్రెస్ట్ కూడా రాలేదు. ఏంటక్క ఏంటయింది అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. ఇంకా మా బంధువులు అయితే చనిపోయారనమాట. మా ఊళ్ళో ఎలాగంటే ఎవరైనా చనిపోతే ఊరందరికీ ముట్టు అన్నట్టు, ఏ పండగ కానీ ఏది కానీ చేయరండి. ఇంకా అలా అనమాట. కానీ మా అమ్మ వాళ్ళ ఊర్లో మాకు బంధువులు ఉంటారు కదా, వాళ్ళు చనిపోతే మాత్రమే ముట్టు. ఇంకా మా అత్తమ్మ వాళ్ళ ఊర్లో అలా ఉంటుందన్నమాట. ఇంకా అందుకోసమని చెప్పేసి ఊరే సైలెంట్గా ఉంది. ఇంకా విగ్రహాన్ని ఏది కూడా తెలియదండి. ఒక్కరోజు గ్యాప్ ఇచ్చి నింటే విగ్రహాన్ని కూడా తెచ్చేసేవారు. మా ఊళ్ళో అన్నిటికంటే గ్రాండ్గా చేసే పండగ ఏదైనా ఉంది అంటే ఇది ఒక్కటేనండి. ఇది బాగా చేస్తారనమాట. ఇంకా చాలా ప్లానింగ్సే వేసుకున్నారు యూత్, ఇంకా అలానే చాలా మంది. కాకపోతే ఇలా రివర్స్ అయ్యేసరికి కొంచెం డిసప్పాయింట్ అయ్యారండి. ఇంకా మా హస్బెండ్ అయితే చాలా డిసప్పాయింట్ అయ్యారనమాట. ఇంకా ఎన్ని ఆశలు పెట్టుకున్నారో ఏంటో తెలీదు. ఇంకా మేమైతే ఇంటికైతే రీచ్ అయిపోయామండి. ఇంకా వచ్చి రాగానే మా అమ్మ అయితే పాత్రలన్నీ తోమేస్తుంది. ఇంకా చూస్తున్నారు కదా చింటూ బిట్టు వాళ్ళ తాతను చూసేసి డాన్స్ వేసేస్తున్నారు ఇద్దరు కలిసి. ఇక్కడ వీలేస్తుంటే అక్కడ హితమ్మ అయితే డాన్స్ వేస్తుంది. ఇది నంటికి కారణం ఇంకా మా ఊళ్ళో అయితే లైటింగ్ వేసి ఇంకా డీజే అయితే పెట్టారండి. ఆ సౌండ్స్ వల్ల వీళ్ళు ఇలా డాన్స్ వేస్తూ ఉన్నారనమాట. ఆ సౌండ్స్ వింటే ఇంకా ఎవరికైనా సరే ఊపు రావాల్సిందే. మా ఊర్లో పండగ ఉండింటే నేను ఒక రోజు ముందుగా వచ్చిండేదాన్ని కాదేమో. ఇంకా చెప్పాలంటే పండగ అయిపోయిన తర్వాత వచ్చేదాన్నండి. అలానే కూడా ప్లాన్ చేసుకున్నాం. కాకపోతే పండగ క్యాన్సిల్ అయ్యేసరికి ఇంక ఇక్కడ పండగ అయితే లేదు కదా, ఇంకా అమ్మ ఒక్కతే ఉంటది అక్కడ, ఏదైనా హెల్ప్ చేసినట్టు ఉంటది అని చెప్పేసి ఇంకొక రోజు ముందుగా అయితే బయలుదేరి వచ్చేసాను అనమాట. ఇంకా మెయిన్ గా వచ్చింది నేను మా అమ్మకి హెల్ప్ చేయడానికేనండి. కాకపోతే నేను అప్పుడే ఆలోచించాను అనమాట. నేను వెళ్తున్నాను కానీ మా అమ్మకి హెల్ప్ చేస్తానా, లేకుంటే మా అమ్మే నాకు హెల్ప్ చేస్తుందా ఈ చింటూ బిట్టు వల్ల అని చెప్పేసి అనుకున్నాను. ఇంకా చూద్దాం ఆ నెక్స్ట్ డేకి. ఇంకా మేమైతే చెప్పాను కదా షాపింగ్ అయితే ఏం చేయలేదండి. అందుకోసం అని చెప్పేసి నేను షాపింగ్ అని చెప్పేసి ఇంటికి వెళ్ళి మళ్ళీ వచ్చామన్నమాట. ఇంకా చూస్తున్నారు కదా బైరెడ్డిపల్లిలో షాప్స్ అన్ని ఇంకా క్లోజ్ అయితే అవ్వలేదండి, ఓపెన్ లోనే ఉన్నాయి. ఇవాళ రష్ కూడా చాలా ఉండింది, ట్రాఫిక్ కూడా చాలానే ఉండిందండి. ఇంకా దానన్నింటినీ దాటుకుంటూ వచ్చేసామన్నమాట. ఫస్ట్ అంటే ఇంటికి వెళ్ళేటప్పుడే తీసుకుందాం అనుకున్నాం. కానీ ఆ ట్రాఫిక్ వల్ల కార్ ఎక్కడ వేయాలో తెలియక మేమైతే వచ్చేసామన్నమాట. అంత రష్ ఉండింది. ఇంకా ఇంటికి వెళ్ళి మా అమ్మని కూడా తీసుకొని అయితే వచ్చామన్నమాట. ఇంకా నేనైతే ఫ్యాన్సీ స్టోర్ లో దూరాను, మా అమ్మ అయితే రేషన్ షాప్ లో దూరిందనమాట. ఇంకా ఒక్కో చోట అన్నట్టు షాపింగ్ అయితే చేసేసుకుంటున్నాం. ఇంకా హితీ కోసం అని చెప్పేసి కొన్ని హెయిర్ బ్యాండ్స్, క్లిప్స్ అలానే నాకు కావాల్సినవన్నీ కొనుక్కున్నానండి. ఇంకా ఇంటికైతే వచ్చేస్తున్నాం మళ్ళీ. ఇంకా చూస్తున్నారు కదా మా ఊర్లో అంటే మా వీధిలో లైటింగ్స్ అయితే వేశారు. ఇంకా భజన గుడి దగ్గర అయితే విగ్రహాన్ని పెడతారండి. అక్కడైతే డెకరేషన్ చాలా బాగా చేశారు. కానీ ఇక్కడ నుండి ఏం కనిపించట్లేదు. మీకు క్లారిటీగా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇంకా మా తమ్ముడు కూడా ఇవాళే వచ్చేసాడండి. ఇంకా చాలా హ్యాపీగా ఉంది. మా తమ్ముడిని ఒక 1.5 మంత్ అయింది మా తమ్ముడిని కూడా చూసి. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. మేము వచ్చేసరికి మాకు సర్ప్రైజ్ ఇవ్వాలని చెప్పేసి ముందుగానే వచ్చేసాడంట. అంటే మేము బైరెడ్డిపల్లికి వెళ్ళాం కదా, అప్పుడైతే వచ్చాడంట. ఇంకా మా నాన్న కూడా వచ్చేసరికి మా నాన్నకైతే చెప్పొద్దు అని చెప్పేసి చెప్పారంట. కానీ మా నాన్న కాల్ చేసి మాతో చెప్పేశారండి. నేనైతే ఫస్ట్ మా ఆదర్శ వచ్చాడేమో అని చెప్పేసి అనుకున్నాను, అంటే పెద్ద తమ్ముడు వచ్చాడేమో అనుకున్నాను వాయిస్ విని. కాకపోతే మా చిన్న తమ్ముడు అండి. చాలా హ్యాపీగా ఉంది. కాకపోతే ఇంకా ఇద్దరైతే మిస్ అయ్యారు కదా, వాళ్ళు కూడా వచ్చేస్తే చాలా బాగుంటది. మా తమ్ముడు వచ్చిన వెంటనే కొత్త పంపుని చూసి దాన్ని అయితే చెక్ చేస్తున్నాడు ఎలా పని చేస్తుందా అని చెప్పేసి. ఇంకా తెలిసిందే కదా
వాడికైతే వ్యవసాయం అంటే చాలా ఇష్టం అండి. ఇంకా దానికి సంబంధించినవి అంటే ఇంకా ఇష్టం అనమాట. అలా ఎంజాయ్ చేస్తూ పనైతే చేసేస్తాడు. ఇంకా నేనైతే వచ్చింది మెయిన్‌గా మా అమ్మకి హెల్ప్ చేయడం కోసమే కదా! ఇంకా ఖాళీగా కూర్చుంటే కాదు అన్నట్టు నేనిక్కడ ఈ పాత్రలన్నీ తోమేస్తున్నాను. సారీ, ఇవి దేవుడి సామాన్లన్నీ వీటినన్నీ తోమేస్తున్నాను. ఫస్ట్ అయితే చింటూ బిట్టుని కామ్‌గా నిద్ర పెట్టేసిన తర్వాతే ఏ పనైనా చేద్దామని చెప్పేసి ఫిక్స్ అయ్యాను. ఇంకలా బయటపల్లి నుండి వచ్చేటప్పుడే వాళ్ళైతే పడుకునేసారండి. ఇంకా అంతకుముందే అంటే వెళ్ళేటప్పుడే ఫుడ్ అయితే పెట్టేసాననమాట. ఇంకలా ఏ డిస్టర్బెన్స్ లేకుండా వాళ్ళైతే పడుకొనున్నారు. ఇంక నేనైతే ఇక్కడ దేవుడి సామాన్లన్నీ తోమేస్తున్నాను. ఇంకా ఇవాళ చాలా అంటే చాలా సామాగ్రి పని అయితే ఉందనమాట. ఇంకా మా అమ్మ పూజ గది వరకు నాకైతే అప్పగిచ్చేసిందండి. ఏం చేస్తావో చేసుకో అన్నట్టు. ఇంకా వన్ బై వన్ ఇలా చేయాలి, ఇలా చేయాలి అని చెప్తూ ఉంటది. నేను చేస్తూ ఉంటాను. ఇంకా పూజా సామాన్లయితే అన్నీ కడిగేశానండి. ఇంకా అది కడిగేసిన తర్వాత చాలా బాగున్నాయి చూడ్డానికి. ఇంకా మా అమ్మ ఈలోపే ఇక్కడంతా క్లీన్ చేసేస్తుంది. ఇంకా మార్నింగ్ అయితే పిల్లలు కొంచెం అంటే తేమగా ఉంటే పడి లేస్తూ ఉంటారు కదా! అలా అని చెప్పేసి నైట్ లోనే క్లీన్ చేసేస్తుంది. ఇదైతే పసుపు అన్నమాట. అంటే పసుపు అంటే పేడ పసుపు అండి. దీన్ని వేసి కడిగినామంటే ఇంకా చూడ్డానికి చాలా బాగుంటది. మార్నింగ్ కి చూపిస్తాను, ఇంకా బాగుంటది. ఇక్కడ మా అమ్మ కొన్ని మిగిలిపోయి ఉంటే వాటినైతే తోమేస్తుందండి. ఇక్కడ నేనైతే ముగ్గైతే పెట్టేస్తున్నాను. ముగ్గు కూడా నేనేం పెద్దగా అనుకోలేదండి. రంగులు కూడా ఏం తెచ్చుకోలేదు. మా అమ్మ కూడా ఇంకా పండగ ఎవరు లేరు కదా, ఎందుకులే చేసేది అన్నట్టయితే కొంచెం కామ్ గా అయితే ఉన్నిందండి. అంటే హడావిడికి పోకున్నా. ఇంకా మేము వచ్చామని తెలిసి అప్పటికప్పుడు పనులన్నీ స్టార్ట్ చేసి ఇంకా అంతా అప్పటికప్పుడు ప్లాన్ చేసుకున్నాం అనమాట. మా అమ్మ ప్లాన్ చేసుకుంది. ఇంకా మేము రాకపోయింటే ఏదో సింపుల్ గా అయితే చేసేసేది, ఇంట్లో ఎవ్వరు లేరు అన్నట్టు. ఇంకా చాలా అంటే చాలా బాధగా ఉంది కదా, అమ్మ ఒక్కతే ఉంటది, అమ్మ నాన్న ఇద్దరే. ఇంకా మేము నలుగురం ఉన్నా సరే ఒక్కోరు ఒక్కో చోటు అన్నట్టు ఉన్నామండి. ప్రస్తుతానికి మాకైతే ఇద్దరికి పెళ్ళైపోయింది. ఇంకా ఇద్దరైతే జాబ్ చేసేకైతే బయట వెళ్ళిపోయారనమాట. ఇంకా వాళ్ళిద్దరే ఎప్పుడు సైలెంట్ గా ఉండేది. ఇంకా మేము వచ్చేసరికి మాతో అంటుందన్నమాట, మీరు వచ్చిన తర్వాతే ఇంటికి కల వచ్చేస్తది, లేకుంటే మేమిద్దరమే ఎక్కడో అక్కడ పడుకోని ఉంటాము అని చెప్పేసి అయితే చెప్తూ ఉందన్నమాట. ఇంకా సర్లేండి, అదైతే కొంచెం తెలుసుకుంటే ఒక్కోసారి బాధ అవుతుంది అనమాట. ఇంకా నేనైతే ఇక్కడ చెప్పాను కదా, పూజ గది అయితే నాకు అప్పగిచ్చేసిందండి. పూజ మొత్తం నేనే చేసుకోవాలన్నమాట. ఇంకా నేనైతే ఇక్కడ క్లీన్ చేసేస్తున్నాను. యాక్చువల్ గా చెప్పాలంటే ఇది మార్నింగ్ కి కూడా చేసుకోవచ్చు. కాకపోతే నేనేమనుకుంటున్నానంటే మార్నింగ్ కి ఫస్ట్ పూజ నాదే అయి ఉండాలి అని చెప్పేసి అనుకుంటున్నాను. అంటే ఈ పండక్కి నాగలరాయల దగ్గర వచ్చేసి తెలిపోస్తారనమాట. ఇంకా అందుకోసం అని చెప్పేసి అక్కడికి వెళ్ళాలండి ఫస్ట్. ఇక్కడ పూజ చేసుకొని ఇంకా ఇదంతా కూడా మార్నింగ్ పెట్టుకుంటే కొంచెం లేట్ అయిపోతుంది అనమాట. ఇంకా అందుకోసం అని చెప్పేసి అన్ని ఇప్పుడే ప్రిపేర్ చేసి పెట్టేసి ఇంకా మార్నింగ్ లేసి తలస్నానం చేసుకొని బయలుదేరదామని చెప్పేసి అనుకుంటున్నాను. కానీ ఏం జరుగుతుందా, ఎలా జరుగుతుందా చూడాలి. అంతా ఓకే గాని ఈ ఫోటోలకి బొట్లు పెట్టడం అంటే నిజంగా పెద్ద తలనొప్పి పని అనమాట. ఎందుకు అంటే అంత ఈజీగా అయ్యే పని కాదండి. వాటిని తుడిచి దులిపి ఆ బొట్లు పెట్టేసరికి నిజంగా తెల్లారిపోతది. చాలా టైం అయిపోతది అనమాట. ఇంకా నేను ఎలాగోలా బాధలు పడి ఇష్టంగా అయితే పెడుతున్నానండి. చాలా అంటే చాలా ఇష్టంగా పెడుతున్నాను. అసలు విసుగే రాలేదనమాట. ఇంకా పెడుతున్న కొద్దీ ఇంకొంతసేపు పూజ గదిని ఇంకొంచెం బాగా చేద్దాం, ఇలా చేద్దాం, అలా చేద్దాం అనే ఉందన్నమాట. మా చెల్లికి నాకి పెళ్లికి ముందు ఎప్పుడు చూసినా ఈ పని అయితే మా చెల్లికి అప్పగిచ్చేస్తదండి మా అమ్మ. అంటే మా చెల్లి ఇదొక్క పనే చేసేదనమాట. ఇంక అందుకోసం అని చెప్పేసి ఈ పని మా చెల్లికి అప్పగిచ్చేస్తది. ఇంక ఇది నువ్వు చేయాలని చెప్పేసి ఆ బొట్లు మొత్తం మా చెల్లె పెడతదనమాట. ఇంక ఇవాళ నేను పెడుతుంటే నాకైతే గుర్తొస్తుంది. ఒక్కటి కూడా వదలకుండా నీట్ గా పసుపు కుంకుమ అయితే పెట్టేస్తున్నాను. నేను ఇక్కడ ఫాస్ట్ మోడ్ లో పెట్టానండి. అందుకోసం అని చెప్పేసి మీకు ఫాస్ట్ గా పెడుతున్నట్టు ఉంది. నిజానికి నేను చాలా స్లో అన్నమాట. నీట్ గా నిదానంగా చేస్తాను. ఇంకా నేను అది చేస్తూ ఉంటే ఇక్కడ మా అమ్మ అయితే మిగిలిన వర్క్ అంతా చేసేస్తుంది. నిజానికి నేను హెల్ప్ చేద్దామని చెప్పేసి వస్తే నాకు ఒక్క పని కూడా మిగల్చదనమాట. నువ్వు కూర్చోపో, లేకుంటే నువ్వు పిల్లల్ని చూసుకోపో, నేను చేసుకుంటాను అని చెప్పేసి అంటూ ఉంటదనమాట. ఇంకా ఎంతైనా వేరే ఇంటి నుండి వస్తే మాత్రం నిజంగా మనకిచ్చే మర్యాదే వేరనమాట. ఇంకా ఎనీ టైం ఇక్కడ ఉంటే ఆ మర్యాదే వేరండి. కానీ ఊరు నుండి వస్తే మాత్రం ఇంకో ఆ మర్యాద ఇంకోలా ఉంటదనమాట. ఇంకా నేనైతే పూలైతే కట్టేస్తున్నాను. ఇంకా పూలు కట్టడం నాకు అంతగా రాదండి. ఇంకెలాగోలా కట్టేశాను అనమాట. కొన్ని కట్టాను, కొన్ని కుట్టానండి.
ఇంకా పూలు కుట్టడం కూడా కంప్లీట్ అయిపోయింది. మా అమ్మ పడుకునేటప్పుడే చెప్పిందండి, బీరువాకి, ఫ్రిడ్జ్ కి, టీవీకి, అలానే రోల్ కి బొట్లయితే పెట్టేసేయని చెప్పేసి. ఇంకా నేను రోల్ కైతే మిస్ అయ్యాను, ఇంకా అన్నిటికైతే పెట్టేస్తున్నాను. సారీ టీవీ కూడా మిస్ అయ్యానులేండి. ఫ్రిడ్జ్ కి అలానే బీరువాకి మాత్రమే పెట్టేస్తున్నాను. ఇంకా మార్నింగ్ చూసుకోవచ్చు అన్నట్టు. మార్నింగ్ కి చూసుకునేది ఏం ఉండదండి, ఇంకా లేవడమే రెడీ అవ్వాలన్నమాట. ఇంకా బయలుదేరాలి అంటే పూజ చేయడానికి. ఇంకా అందుకోసం చెప్పేసి వాయిస్ ఓవర్ కూడా 2:30 ఆ మధ్య ఇస్తున్నాను. నైట్లో అందరూ పడుకున్నారు, చూస్తున్నారు కదా. ఇప్పుడైతే 1 o'clock అవుతుందండి. ఇంకా అందరూ పడుకున్నారు, నేను మాత్రం దయ్యంలాగా ఇలా మేల్కొనే ఉన్నానన్నమాట. కానీ వాయిస్ ఓవర్ ఇచ్చే టైంకి 2:30 అయింది. ఎనీవే, మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత నా పనులన్నీ ఇలా కంప్లీట్ చేసుకుంటూ ఉన్నాను. ఇంకా చాలా మిగిలిపోయాయండి. పండగ అయ్యేంత వరకు ఏవో కొన్ని అయితే చేసుకుంటూ మీకైతే చూపిస్తూ ఉంటాను. ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ వేసి మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకీ మాకు పండగ ఎందుకు లేదో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. బాయ్ అందరికీ.